సాదియా ఇట్రామా వస్తున్నా. ఈ ఛానల్ చూసావా? మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫుల్ కామెడీ అండ్ మెసేజ్ ఉంటుంది. 2 years బ్యాక్ నేను ఇక్కడికి వెళ్ళా. ఓ ఫిల్మీ మోజియా, నేను 2 years నుంచి ఫాలో అవుతున్నా. అండ్ ఇప్పుడు 30 lakhs పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారేమో. 36 lakhs. 36 lakhs. ఓకే, ఈ వీడియోస్కి మిలియన్స్లో వెళ్తాయి వ్యూస్. నేను చాలా వీడియోస్ చూశాను అసలు. 2 ఏళ్ల కిందట ఆ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మిడిల్ క్లాస్ మధు అనే క్యారెక్టర్ వేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళది స్ట్రగులింగ్ టైము, ఫైనాన్షియల్ గా కూడా అంత కంఫర్ట్ పొజిషన్ కాదు. అప్పుడు వాళ్ళది ఛానల్ కూడా చిన్న ఛానల్ గా ఉంది. ఇప్పుడు పరిస్థితి మారింది పప్ప, బాగా సక్సెస్ అయ్యారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది స్టార్ట్ చేసింది 5 members ఫ్రెండ్స్. దాంట్లో ఒక ఫ్రెండ్ ఏమో కార్తిక్ రెడ్డి, ఇన్వెస్టర్. సడన్ గా ఏమైంది తెలియదు కానీ ఒక బ్యాచ్ సపరేట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఎంత అయినా కూడా యూట్యూబ్ ఛానల్ పైన ఏ ఇంపాక్ట్ రాలా. ఫిల్మీ మోజీ అలా గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఛానల్ సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటో సార్ డాడీ, ఒక క్యారెక్టర్ ఉంది మిడిల్ క్లాస్ మధు అని. చేయకుండా ఎవడుంటారా? తప్పు చేస్తేనే కదా తప్పో కదా తెలిసేది. తప్పు చేసిన తప్పే మళ్ళీ చేస్తే తప్పు, కానీ కొత్త తప్పు చేస్తే తప్పు ఎలాగా అవుతురా? ఆ క్యారెక్టర్ వల్ల మొత్తం యూట్యూబ్ ఛానల్ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. నువ్వు ఎప్పటి నుంచి కనెక్ట్ అయ్యావు ఇక్కడ ఈ ఛానల్ కి? ఏ వీడియో నచ్చింది నీకు? నాకు ఫస్ట్ నేను యూట్యూబ్ నుంచి కనెక్ట్ అవ్వలేదు. నాకు వినాయక చవితి అప్పుడు ఒక వీడియో వచ్చింది ఫిలిం మోజీ నుంచి. అప్పటి నుంచి నేను సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతున్నా. అంటే ఇదొక్క క్యారెక్టరేనా, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ లో ఉన్నాయా? చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ బాబీ వర్సెస్ బేబీ, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు, చీటింగ్ చేసి రాస్తారు, రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళ డాడీ తన్నుతారు. అన్నీ అల్టిమేట్ అన్నమాట. నాకు చాలా నచ్చింది ఈ ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్ ఫిల్మీ మోజీ సాయి, ఆ సాయికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ నాకు కావాలి. మొత్తం ఎపిసోడ్స్ మొత్తం చూడండి, అందులో ఏదైనా కాంట్రవర్సీ ఉందో చూడండి. ఓకే, హలో సార్, చెక్ చేశాను సార్. వీళ్ళ దాంట్లో అయితే కాంట్రవర్సీస్ అనేవి ఏం లేవు సార్. అయితే వీళ్ళల్లో వీళ్ళకి కొంతమందికి కొంచెం డిఫరెన్సెస్ వచ్చి వీళ్ళు బయటికి వెళ్ళి పనిచేసుకుంటారు. మధుగాడు అప్పుడు మంచి టెన్షన్లో ఉన్నప్పుడు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుందిరా, అంతే. ఒక్క నిమిషం ఆగండి. నాకు కూడా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఏంటి? హలో, ఎవరండి? సాయి గారు, నేను జాఫర్ మాట్లాడుతున్నాను అండి. జాఫరా? ఈ జాఫర్ ఎవరబ్బా? గూగుల్లో జాఫర్ అని కొట్టురా. అల్లావుద్దీన్ సినిమాలో విలన్ వచ్చాడేటి? సార్ ఉట్టి జాఫర్ అన్నా మీరు? ముందే అనకేయట్లేదా? జర్నలిస్ట్ జాఫర్ అని కొట్టురా. ఇతనా? సార్ మీరే సార్, బాగున్నారు సార్? మా బాగోగులు పక్కన పెట్టండి, కానీ మీతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నాతోనే ఇతను ఇంటర్వ్యూ? నేనేం కాంట్రవర్సీ చేశాను రా బాబు. ఇతనికేమో కాంట్రవర్సీ అంటే కూరలో కరివేపాకులాంటిది, ఇలా వేసి ఇలా పక్కన పెడేస్తాడు. ఆ ఫ్లేవర్ అంతా మనకుండిపోద్ది. ఏంటి చెప్తాం? సాయి గారు ఉన్నారా? సార్ ఉన్నాను సార్. మీరేం చెప్పలేదు, మీకు ఇంటర్వ్యూ ఓకేనా? ఇవ్వనంటే వదులుతారేంటి సార్ మీరే? ఇచ్చేద్దాం సార్, ఇంటర్వ్యూ కదా, ఇచ్చేద్దాం. యా, ఓకేనండి. ఓకే సార్. నిమ్మ సోడా తాగి నిర్మలంగా వెళ్ళాలి ఇంటర్వ్యూకి. సాయి గారు నిర్మల అంటున్నారు, ఏదైనా కాంట్రవర్సీయా? ఏమో ఫోన్ కట్ చేయలేదు. సార్ ఏం లేదు సార్. నిర్మల ఏంటి సార్? ఏంటి లేదు సార్, అలాంటివి ఏంటి లేవు సార్. చినుకు చినుకు పెను వర్షమై పురమి తల్లికి తడిమినట్టు ఫిల్మీ మోజీ పేరుతో చేసిన ఒక చిన్న ప్రయత్నం విజయనగరంలో ఎక్కడ మొదలైంది తెలుసా? ఇదిగోండి ఇక్కడే చూసారా, చిన్న ఒక కుటీరంలో ఉంది కదా ఈ ఇల్లు, ఇక్కడే మొదలైంది. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్లా కనిపిస్తున్న ఫిల్మీ మోజీ పూర్వ రూపం ఇదే. ఈ ఇంటి వెనకాల ఒక మ్యాంగో చెట్టు ఉంది కదా, ఆ మ్యాంగో చెట్టుకి ఇక్కడ పనిచేసిన ఫిల్మీ మోజీ టీంకి ఉండే అనుబంధం మీద, ఆ బాండింగ్ మీద కూడా ఒక వీడియో వచ్చింది, మీరు చూసే ఉంటారు. బాగా గమనించండి, సాయి కిరణ్ అండులూరి ఇల్లు ఇంతకుముందు ఇలాగ ఉండేది, చూసారా? సరిగ్గా దీనికి 4 ఇళ్ళ తర్వాత ఈ పెంకుటిలి నుంచి ఈ బిల్డింగ్కి మధ్య జరిగిన జర్నీ చిన్న జర్నీ ఏం కాదు, పెయిన్ఫుల్ జర్నీ, స్ఫూర్తిదాయకమైంది. అదే ఈ రోజు ఈ ఎపిసోడ్లో మీకు చూపించబోతున్నాను. హాయ్ సాయి గారు, కంగ్రాచులేషన్ అండి మీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.
2 years బ్యాక్ చూశాను నేను మీ బిల్డింగ్ ఇంటికి వచ్చి, అవును సార్. ఇప్పుడు మళ్ళీ నేను చూస్తున్నా. అవును సాయి గారు యాక్చువల్గా వైజాగ్లో ఎస్ సార్. ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ పెట్టారు, హైఫైగా ఉంది మొత్తం. అవును సార్. దాన్ని వదిలేసి ఈ కాలనీలో ఉంటున్నారేంటి ఇప్పుడు? ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నారు, 2 సార్లు కలిసినా ఇక్కడే కలిసాం మనం. అవును సార్, అవును సార్. మనకి వాసన బాగా పడింది సార్. ఈ స్మెల్కే అంత స్లిమ్గా వస్తాయి అనుకుంటున్నా వీడియోస్. ఇక్కడ కూడా వ్యంగ్యమా? సహజంగా ఇన్బిల్ట్ ఉంటుందేమో ఆ వ్యంగ్యము, ఆ హాస్యం అంతా. అంతే సార్. అదే సార్. అంటే యాక్చువల్గా సాయి గారు సార్ మీ 300 వీడియోస్ ఉన్నాయి కదా, అవును సార్. ప్రతి వీడియో హిట్. నేను ఇంచుమించు ఫాలో అయ్యాను అన్ని వీడియోస్. థ్యాంక్ యూ సార్. కొన్ని వీడియోస్ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రాకపోయడము, డిజాస్టర్ అనుకున్నవి అలాంటివి ఉన్నాయా? ఉంటాయి సార్. అంటే బేసిక్గా ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకోవడం కానీ, లేదా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కసారి ఆడియన్స్ వైపు మనం మారిపోతుంటాం. వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే అరే వీడియో రావట్లే మనం కొత్తగా ఆలోచిద్దామని మనం ట్రై చేస్తాం. వాళ్ళ ప్రెజర్కి మనం ఒక స్టెప్ ముందుకు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అలాంటి టైంలో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేవాడిని. అరే మన గురించి మనం చేసాం కాబట్టి ఒకప్పుడు హిట్ అయ్యాం. ఇప్పుడు మనం ఏంటంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదో ప్రెజర్ చేస్తున్నారని మనం వీడియో చేస్తే అది ఒక్కొక్కసారి మిస్ఫైర్ అయింది సార్. మళ్ళీ దాని నుంచి రావడానికి నాలో నేనే ఒక యుద్ధం జరిగేది. మిస్ఫైర్ అంటే సార్ రే సాయి ఇలా చేసావేంటి, ఏ మిడిల్ క్లాస్ మొదలు ఇలా చేసావు, నెగిటివ్ కామెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, వస్తాయి సార్. దాన్ని ఎలా తీసుకుంటారు మనసులో? బేసిక్గా వాళ్ళ వల్లే మనం ఈ రోజు ఇలా ఉన్నాం సార్. ఏమన్నా సరే మనం తీసుకోవాల్సిందే. ఒరే నువ్వు మంచోడు అన్నా తీసుకోవాల్సిందే, ఒరే చెత్తనా కొడక అన్నా తీసుకోవాల్సిందే. అలా ఉండబట్టే కొంచెం బాధ అబ్బా తిట్టితే అంటే కొంతమంది చాలా డీటెయిల్డ్ గా పర్సనల్ గా పెడితే మనకి బాధ అనిపిస్తుంది సార్. మామూలుగా ఏదో పైన సాయి గారు ఎక్కడ చూసినా పందులు సైర విహారం చేస్తున్నాయి, అలా ఉంది కాబట్టి వీడియోలు అలా వస్తాయి సార్. అవునా? అంతే చూడండి ఎంత హాయిగా పని చేస్తుంది ఇక్కడ ఉంది. అంతే సార్, అంతే. ఎవరండి ఇక్కడ కౌన్సిలర్ కార్పొరేటరు? వి వరలక్ష్మి గారు అని, ఇక్కడ మేయర్ వార్డ్ సార్ ఇది. ఇదే? అవును సార్. మేయర్ వార్డ్ అయితే వాళ్ళకి బాగానే వాడికి డెవలప్ చేయడానికి డబ్బులు ఉంటాయి కదండి. అంటే మధ్యలో కరోనా వచ్చింది కదా, మరి ముందు చేస్తారేమో. బాగా వెనకేసుకొస్తాం సాయి గారు. అదేం లేదు సార్. సాయి గారు ఇప్పుడు మీ సక్సెస్ చూశారు కదా, ఓకే, ఈ గుర్తింపు రాక ముందు సార్ ఏదైనా పెయిన్ఫుల్ సంఘటన ఉందా ఇప్పుడు నెమర వేసుకుంటే? ఆ సంఘటన అంటే ఆ జర్నీ దాటేసి వచ్చేసారు మీరు ఆ సిచ్యువేషన్. అవును సార్. ప్రతి ఒక్కరి జర్నీలో ఉంటాయి సార్ ఈ పెయిన్ఫుల్ జర్నీస్ అని, ఇవన్నీ కూడా. స్టార్టింగ్ లో మేము స్టార్ట్ చేసినప్పుడు మా ఛానల్ హ్యాక్ అవ్వడం జరిగింది సార్. అంటే అప్పుడు మనకి యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు. అంటే అప్లోడ్ చేయడం, జనాలు చూస్తున్నారా లేదా, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఇంతవరకే. అసలు దాని గురించి ఇన్ డెప్త్ మనకి ఏమీ తెలియదు అన్నమాట. హ్యాకింగ్ అంటే ఇప్పుడు మీ స్వెట్ బ్లడ్ దాంట్లో పడి ఉంటారు కదా, ఎవరో ఒకటి సడన్ గా హ్యాక్ అయిపోవడం, అసలు నరాలు తెగిపోయినట్టు అయిపోయింది సార్ ఒక్కసారి. అంటే ఏ యూట్యూబర్ ని మనం కన్సల్ట్ చేయాలో తెలియదు, అసలు దీని గురించి ఎవరికి తెలుసో తెలియదు. అంటే ఇప్పుడేదో మనకి బాగా ఫేమ్ వచ్చింది, యూట్యూబ్ మనకి సెపరేట్ మేనేజర్స్ అని ఇలా ఎలోకేట్ చేసి ఉన్నారు, కానీ కొత్తలో మాత్రం అసలు ఎలా ఉంటది చెప్పండి. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇప్పుడు, నాకే కాదు చాలా మంది యూట్యూబర్స్ కూడా. అవును సార్. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలాగా? ఆ టైంలో కొంతమంది యూట్యూబర్స్ అదేం కాదు మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పి కొంతమంది మనకి మోరల్ సపోర్ట్ ఇచ్చినా సరే అది వచ్చినంత వరకు మన గుండెలో రాయిపడినట్టు అయిపోయింది సార్. కానీ ఆ టైంలో మా ఆడియన్స్ ట్విట్టర్ లో పెద్ద క్యాంపెయిన్ లాగే చేశారు, బ్రింగ్ బ్యాక్ ఫిల్మ్ ఇమోజీ అని చెప్పి. సో అప్పుడు ఒక బాబీ అనే క్యారెక్టర్ తో మనం ఒక వీడియో చేసాం సార్, బాబీ వర్సెస్ బేబీ. ఆ క్యారెక్టర్ తో నా మనసుకి ఏమనిపించిందో అది డైరెక్ట్ గా రికార్డ్ చేశాను అనమాట. సో జనాలు ఎంత సపోర్ట్ చేశారంటే ఇప్పటికి 2 పూట ఉండిపోతాను సార్ నేను. అంటే ఇప్పుడు యూట్యూబ్ వాడు మనకి వెనక్కి ఇచ్చేస్తాడని చెప్పి మనకు తెలుసు, బట్ అయినా ఆ టైంలో జనాలు ఇచ్చిన సపోర్ట్ మామూలు కాదు. రియల్లీ నిజంగా మనం ఏదో జనంలో జనాలకి 2 పూట ఉన్నాం అంతే. ఈ రోజు మీరైనా నేనైనా ఖచ్చితంగా. సాయి గారు మీరు ఇప్పుడు ఇంత క్రియేటివిటీగా ఆలోచిస్తారు, ఒకటి దాని ఆలోచనని స్క్రిప్ట్ మీద పెడతారు, అదేవిధంగా వాయిస్ ఇస్తారు, వీడియోలు తయారు చేస్తారు. అసలు ఇంతకు మీరు ఏం చదివారు మాస్టర్? మీ చదువుకి దీనికి కనెక్షన్ ఉందా?
కొద్దిగా ఉన్నది సార్, మరీ అంత లేదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనల్ని నడిపిస్తుంది అయితే మన కలమే. నేను చదివింది అయితే నేను ఇంటర్మీడియట్, నేను స్కూలింగ్ అంతా రమణమూర్తి అని స్కూల్లో చేశాను సార్. ఆ తర్వాత ఇంటర్ వచ్చి నారాయణ, దాని తర్వాత బలవంతంగా డిగ్రీలో జాయిన్ అయ్యాం. ఆ తర్వాత డిగ్రీ మనకు అవ్వట్లేదు అని చెప్పి మా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్లో ఒక ఈ మల్టీమీడియాకి సంబంధించిన ఒక కాలేజ్లో ఇది చేశాడు అనమాట. అంటే ఇక్కడ యాడ్ చూసి నాకు చెప్పాడు, నాకు రిఫర్ చేశాడు అనమాట. ఇలా పలానా ఒక మల్టీమీడియా కాలేజ్. చూడండి సాయి స్క్రీన్ మీదకి వస్తే అలా కొలను అరాచకం చేస్తుంటాడు. రియల్ లైఫ్ లో చూడండి ఎంత షైగా, ఎంత నమ్రతంగా, ఎంత ఒబిడెంట్ గా మాట్లాడుతున్నారు. మీరు ఇలాగ వీధిలో తీసుకొచ్చిన మిడిల్ క్లాస్ మధుని వీధిలోనే ఉంటది కానీ ఇలా నాకు కూడా కొద్దిగా కరెక్ట్ గా అంబియన్స్ తగ్గ, మిడిల్ క్లాస్ అంబియన్స్ తగ్గట్టుగా ఉంది కదా కరెక్ట్ గా. అంటే బేసిక్ గా మెజారిటీ సీన్స్ ఈ అంబియన్స్ లోనే మనం పెడతాం, అందుకే అంత ఆదరణ కూడా వస్తుంది మనకి. సాయి గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది మీ స్కూలింగ్ చదువు క్రియేటివిటీ సంబంధించింది. దీనికి సంబంధించి మన ఇద్దరం మాట్లాడుకోవడం కంటే ఒక కాలేజ్కి వెళ్దామండి. ఓకే, స్టూడెంట్స్ మధ్య. ఎందుకంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మీ జర్నీ గురించి. స్టూడెంట్స్ తో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ ప్రశ్నలు కూడా మీ సందేహాలు నివృత్తి చేస్తే ఇంకొంచెం ఉపయోగం ఉంటుంది. మేము ఇంకొక కాలేజ్కి వెళ్దామా? రైట్ సార్. యా, సాయి కిరణ్ ఎక్కడున్నావు? నువ్వు పెట్టిన ఫిల్మీ మోజీ ఛానల్ అద్భుతంగా నడుస్తుంది, ప్రజల మన్ననలు పొందుతుంది. సబ్స్క్రైబర్స్ 36 lakhs చేరిందని తెలిసి ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాం. ఈ ఫిల్మీ మోజీ ఛానల్ ఇంత స్థాయికి వచ్చిందా అనేది ఆనందం. కీప్ టాప్, కంటిన్యూ చేయి, ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఈ ఛానల్ని తీసుకెళ్ళు. ఆ భగవంతుడి ఆశీస్సులు, మా సహాయ సహకారాలు ఇప్పుడు నీ వెన్నంటుంటాయి. హాయ్ సాయి, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మీ ఫిల్మీ మోజీ ఛానల్ ఎంతగానో హిట్ అయింది. 3.6 million యూజర్స్ ఉన్నారు, ఎంతగానో అందరినీ అలరిస్తున్నారు. స్మాల్ టౌన్ నుంచి వచ్చి ఎలా చేయొచ్చు ఒక చిన్న అబ్బాయి అని దేశానికి లేకపోతే ప్రపంచానికి చూపించావు. కంగ్రాచులేషన్స్ టు యూ. ఇలాగే అందరూ ఫిల్మీ మోజీని సపోర్ట్ చేస్తూ ఈ యానిమేటెడ్ కంటెంట్ ని మీది అనుకొని చూస్తూ చాలా సపోర్ట్ చేశారు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ఆదరించండి. ఆల్ ద బెస్ట్. అందరూ చప్పట్లు కొట్టారు కదా. ఈ చప్పట్లకి నిజమైన అర్హులు ఎవరంటే వాళ్ళు కూడా మన ఇక్కడే ఉన్నారు. సాయి కిరణ్ గారి తల్లిదండ్రులు గట్టిగా నమస్కారం. నమస్కారం. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా సార్. థ్యాంక్ యూ. అంటే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసే ముందు, వ్యూవర్స్ నుంచి కూడా వీళ్ళు కొన్ని ప్రశ్నలు వేసే ముందు సార్ మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? అంటే బేసిక్గా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాతో ఇంటర్వ్యూ అని అంటే పేరెంట్స్ని మధ్యలో పిలుస్తారని అనుకున్నాను, కానీ ఇలా వాళ్ళకి అంటే నా వల్ల సన్మానం, మా నాన్నగారికి చాలా సన్మానాలు ఇంతకు ముందే అయి ఉన్నాయి సార్, చాలా చూశాను అనమాట. ఓకే. కానీ నా వల్ల వాళ్ళిద్దరికి సన్మానం జరగడం అనేది నా లైఫ్లోనే ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అది కల్పించినందుకు థ్యాంక్ యూ. సాయి గారు, యాక్చువల్గా ఈ ఆలోచన వచ్చింది ఫిల్మీ మోజీ పెట్టాలని చెప్పి మీ ఫ్రెండ్ కార్తిక్ అని చెప్పారు. బట్ దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది మీరు అని చెప్పి. అంటే మీరు ఊహించారా ఇంత సక్సెస్ వస్తుంది అని? అస్సలు లేదు సార్. యాక్చువల్గా నేను ఇది మొదలు పెట్టేటప్పుడు ఫోటోగ్రఫీలో కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. అంటే
చదువుకున్నప్పుడు పార్ట్ టైంలో ఫోటోగ్రఫీ చేసేటోడిని. సో కరోనా వచ్చి ఖాళీగా ఉండడం ఎక్కువ దృష్టి పెట్టాను దీని మీద. యా. సో ఇంతలా వస్తుందని అని చెప్పి అసలు ఊహించలేదన్నమాట. అసలు వినాయక చవితి వీడియో అందరికీ తెలిసే ఉంటుంది, అది వినాయక చవితి వీడియో వల్ల ఎంత పాపులర్ అయిందో ఫిల్మ్ ఇమోజీ అని. అసలు ఊహించలేదు సార్, ఇలా అనేసి అయితే అసలు ఊహించలేదు. అంటే మీ ఫేస్ రివీల్ చేశారు కదా, 10 లక్షల సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీ ఫేస్ మీరు రివీల్ చేశారు. అవును సార్. రివీల్ చేసిన తర్వాత మీరు అబ్వియస్గా మీరు సెలబ్రేట్ అయిపోయారు. లేదు నేనేం సెలబ్రిటీ సార్, ఖచ్చితంగా ఫాలోవర్స్ వచ్చారు. సో వాళ్ళ ప్రేమ నాతో ఉంది అంతే. ఎక్కడికి పోయినా కూడా మిమ్మల్ని గుర్తుపట్టడము, మిడిల్ క్లాస్ మధు అని చెప్పడము, ఎలా అనిపించింది ఆ ఫీల్? చాలా చాలా బాగా అనిపించింది సార్. అంటే నిజంగానే నన్నే గుర్తుపెట్టారా లేదా నన్ను ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నా అంటే చూసారా, అక్కడ కూడా వెటకారం చూసారా నన్ను అనుకున్నా లేదా అనేది. అప్పుడు లేదు మిడిల్ క్లాస్ మధువే కదా అనేవారు అనమాట. నేనే అని చెప్పి అసలు నేనే సెల్ఫీ ఎప్పుడో దిగేటోడిని, నాతో వచ్చి సెల్ఫీ అంటే కొంచెం సిగ్గేసేది స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది సార్. అంటే చాలా మందికి ఫస్ట్ అంబిషన్ స్టార్ట్ చిన్నప్పుడు పెట్టుకుంటారు, 7th క్లాస్ నుంచి నేను డాక్టర్ అయిపోవాలా లేకపోతే ఇంకా సివిల్ ఇంజనీర్ అయిపోవాలని చెప్పి, కానీ మధ్యలో మారుతూ ఉంటాయి. రీసెంట్గా ఒక ఎపిసోడ్లో ఎండింగ్లో ఇదే చెప్పాను సార్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేవీలోకి వెళ్దాం అనుకున్నాను, ఇంటర్లోకి వచ్చాక ఎస్ఏ అవుదాం అనుకున్నాను, అలాగే డిగ్రీకి వచ్చాక ఇంకోటి అనుకున్నాను, సినిమాలోకి వెళ్దాం అనుకున్నాను. కానీ ఏమవుదామా అని చెప్పి ఒక క్లారిటీ మాత్రం నాకు డిగ్రీకి వచ్చినప్పటికీ అంటే దేవుడే నిర్ణయిస్తాడు అన్నట్టుగా ఒక దారి అప్పుడే దొరికింది నాకు. మీకు ఎప్పుడు ఈ యూట్యూబ్లోనే దీన్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకోవాలని చెప్పి కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అయింది సాయి గారు? దీన్ని ప్రొఫెషన్గా ఎంచుకోవాలి అని అన్నప్పుడు అంటే స్టార్టింగ్లో యాక్చువల్గా ఇందులో వినాయక చవితి వీడియో ఫేమ్ వచ్చినప్పుడు కూడా ఇదే నా ప్రొఫెషన్ కింద ఎంచుకుందాం అని అనుకోలేదు సార్. మూవీస్లో విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అవ్వాలి, విఎఫ్ఎక్స్ సైడ్ వెళ్ళాలి అన్నదే నా ఇదనమాట. బట్ సెకండ్ అంటే ఏదో ఫస్ట్ వీడియో ఫ్లూక్లో తగిలిసింది, సెకండ్ వీడియో కూడా వైరల్ అవుతుందా అనే క్వశ్చన్ అందరిలోంచి వచ్చింది. నార్మల్గా నెలకు వీడియో వైరల్ అవుతుంటుంది సార్, అలా మా వీడియో కూడా వైరల్ అయింది అన్నట్టుగా కొంతమంది అన్నారు. అలాగే వైరల్ అయ్యి ఉంటుంది నీ వీడియో కూడా, సెకండ్ వీడియో కూడా అలా వైరల్ అవుతుందా అని అన్నప్పుడు అంటే అప్పుడు ఒక కరోనా మీద ఒక వీడియో చేశాను సార్. అది కూడా ఫస్ట్ వీడియోలాగే మళ్ళీ తిరిగి నా వాట్సాప్లోకి వేరే వాళ్ళు నాకే పంపించారనమాట. నేను చేశానని వాళ్ళకి తెలియదు. అవును, ఎంతో కొంత ఆ రైటింగ్ పల్స్ అనేది నాలో ఉందని అని చెప్పి అప్పుడు నేను గుర్తించడం. చిన్నప్పటి నుంచి బాగా క్లవర్ స్టూడెంటా మీరు? లేదు సార్, నాకు ఎప్పుడు గుండు సున్నా కన్నా పెద్ద సున్నాలు వచ్చేసారు. ఆ సున్నాలు వేయడానికే నా పేపర్లు సరిపోయావు అనమాట, అంత దారుణంగా చదువుతుండే. అసలు వీళ్ళకి నమ్మకం ఉండేది కాదు, భయపడేటోళ్ళు పెద్దయ్యకి ఏమవుతాడు రా బాబు వీడు. ఏం సార్ మీరు కూడా భయపడ్డారా? సినిమాలు చూపిస్తూ ఉంటారు సార్, కొడుకు ఎప్పుడు పాస్ కాడు, ఫెయిల్ అవుతూ ఉంటాడు, ఈ భవిష్యత్తు గురించి నాకు పెద్ద బెంగగా ఉంది, అలా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయా? లేదు సార్, కొంచెం భయపడ్డారు. భయపడ్డారు చేసుకోవడం మామూలు. ఎప్పుడు భయపడ్డారు? సున్నాలు వచ్చినప్పుడు భయపడ్డా? సరే, ఒకప్పుడు కొంచెం హెల్త్ కొంచెం అన్నసరి ఉంటే నేను భయపడేవాడిని, నీకు తీసుకొని పడడం చేయడం చూసుకునేవాడిని. భయపడ్డం అంటే మామూలుగా వాళ్ళు షర్ట్ తీసుకోవాలి, 0 వచ్చేట అంటే రెడీ అంతే వచ్చేసి బాగుపడి చేయడం. ఇప్పుడు మీకు వస్తారని చూసి నాకు ఊహించడం అంతే. ఎట్లా నాకు ఒక విషయం చెప్పండి సార్. చెప్పండి. మీ అబ్బాయి ఈ ఎంటర్టైన్మెంట్ ఇటువైపు వెళ్తాను అంటే మీరు ఒప్పుకున్నారా ఫస్ట్? చాలామంది ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఒక సినిమాలే కాదు, దానికి అనుబంధంగా ఉండే విభాగాల వైపు వెళ్ళాలని కూడా ఇష్టపడరు తల్లిదండ్రులు. ఎందుకురా బాబు ఆ సముద్రంలోకి సక్సెస్ రేట్ చాలా తక్కువ, ఎందుకు వెళ్తావు అని చెప్పి మీరు వారించలేదా? అనుకున్నాను సార్, అనుకున్నాను. కానీ వాడు ఇంట్రెస్ట్ లాగింది ఫస్ట్. ఎంతసేపు సిస్టమ్ పెట్టి కూర్చోవడం, సిస్టమ్ కావాలని చెప్తున్నాను నాకు ఒకసారి, ఇచ్చాను చూద్దాం సరే. ఈసరికి దానికి ఆలోచించిన పోవడం, సిస్టమ్లో ఆపరేట్ చేసుకోవడం అన్నీ చేసుకుని చాలా ఎక్కువగా దాంట్లో మైండ్ పెట్టింది. అంతకుముందు బొమ్మలు గీసేవాడు బాగా, గీబాబట్టి గీసాడు బాగాను. దాంతో బాగానే పెరిగాడు. ఏదో మొత్తం మీద ఎటుపక్కల అవుతుందో చూద్దానే వెయిట్ ఆగాను. అటుపక్క నెక్స్ట్ అవ్వకుండా ఒకసారేమో ఇటుపక్క వెళ్తాను అడిగి అన్నాడు యానిమేషన్ సైడ్. సరే నాన్న, ఇది కొంచెం మనకి ఇబ్బందికరమైన విషయం చెప్తానంటే. ఎందుకు ఇబ్బందికరమని అన్నారు? ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్గా ఏసీడీసీ లాంటి చెప్పాలంటే ఏసీడీసీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనకి స్థాయికి మించినట్టు పొరగది అనుకున్నాను నేను. పెట్టి డాడీ నేను ఇంకా సక్సెస్ సాధిస్తాను చూసి బాగుపడడంతో వాడే మన ధైర్యం కాబట్టి
ఏరియా. ఇప్పుడు ఆ ఫిల్మీ మోజీలో మిడిల్ క్లాస్ మధు అని చెప్పి ఆ క్యారెక్టర్కి వాయిస్ ఆయనే, దాని సృష్టికర్త ఈయనే, స్క్రిప్ట్ రైటర్ కూడా అలాగే రాస్తారు. ఆ వ్యంగ్యం ఉంటుంది ఎక్కువ, ఆ సక్సెస్ కావడం కన్నా ఆ వ్యంగ్యం. ఇంట్లో కూడా అలాగే ఉంటారా వ్యంగ్యంగా? అలాగే ఉంటుందండి, అలాగే ఉంటుంది మామూలు ఇంట్లో. ఆ మాటల్లో వెటకారము సార్ అదే ఉంటుంది, అదే ఉంటుంది. హాయిగా ఉంటాం. హాయిగా ఉంటాం వేరు, అంటే మాటల్లో ఆ వ్యంగ్యం ఉంటుంది సరే, హాస్యపూరితంగా ఉంటాము, అలాగా సెటైర్లు విసిరడము. అంటే మా ఫాదర్తో తక్కువ, మా మదర్ని ఎక్కువ నవ్విస్తుంటాను సార్. అంటే అంటే మా ఫాదర్ ఎక్కువ మ్యారేజ్కి గట్రా బయటకు వెళ్ళిపోతుంటారు కదా, ఇద్దరమే ఉండేవాళ్ళం సెలవులప్పుడు గట్రా. అరే కాసేపు నవ్వించరా అని మా మదరే అడుగుతారు నన్ను. ఏదో ఒకటి చెప్పి ఇంక కడుపు చెక్కలైనా నవ్వించాలి, అదే నా టార్గెట్. సో చెప్తాంటే కళ్ళలో ఆమె నీళ్ళు తిరుగుతా ఉంది అని చెప్పి. ఎలా అనిపిస్తామా మీ అబ్బాయి సక్సెస్ ఇప్పుడు చూస్తున్న తర్వాత? అన్ని విషయాలు మీతో చర్చిస్తున్నారు ఇలా, అన్ని విషయాలు. ఓకే, యాక్చువల్గా ఎంత అయింది సాయి గారు యాక్చువల్గా పెట్టుబడి స్టార్టింగ్? ఇది మీ ఫ్రెండ్స్ ఒక 4-5 కలిసి స్టార్ట్ చేశారు కదా ఇది? అవును సార్. ఎంత డబ్బులతో స్టార్ట్ చేశారు ఇది? ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా స్టార్టింగ్లో కార్తిక్ అనేది. సో ఏంటంటే స్టార్టింగ్ అసలు ఈ టెక్నాలజీ ఉందని కూడా నాకు తెలియదు స్టార్టింగ్లో. తనే తీసుకొచ్చి తను ఎక్కువ ఈ యాప్స్ డిజైనింగ్ అని ఇటు సైడ్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండేటోడు. ఐఫోన్లో ఇది ఒక టెక్నాలజీ ఉంది, ఇది ఒకటి వచ్చింది, దాని నుంచి మనం ఇలా వీడియోస్ చేయొచ్చు అని చెప్పి స్టార్టింగ్లో అన్నప్పుడు అసలు నేను నమ్మలేదు, ఇది క్లిక్ అవుతుంది అని చెప్పి నేను నమ్మలేదు అనమాట. అప్పుడు దాకా నేను ఏంటంటే మూవీస్కి విఎఫ్ఎక్స్ ఇవన్నీ చేసుకున్నాను కదా సార్. సడన్గా ఈ యానిమల్ ఫేసెస్ ఇవన్నీ అసలు ఎవరు చూస్తారు ఇది అని చెప్పి నేనే అనుకున్నాను. అనుకొని దాన్ని వన్ ఇయర్ అంటే స్టార్టింగ్ చేసాం కానీ 1 year మూల పెట్టేసాం సార్ దాన్ని. ఓకే, అసలు ఈ ఛానల్ని పట్టించుకోలేదు మేము. తర్వాత కరోనా వచ్చిన తర్వాత నేను వేరే ఛానల్లో చేయడం, ఆ ఛానల్ వీడియో కూడా వైరల్ అవ్వడం, అంటే నా వాయిస్ అందులో బాగా వైరల్ అయిందనమాట. దాన్ని కార్తిక్ అని చూసి మళ్ళీ ఇందులో మరి మనదే చేయొచ్చు కదరా, నువ్వు అందరివి చేస్తున్నావు, మనం చేయట్లేదు, మూలన పడేసాం మనం అని చెప్పంటే మళ్ళీ తీసి దాన్ని చేయడం. అక్కడి నుంచి తను ఏంటంటే గట్టిగా దాని మీద కూర్చున్నాం అనమాట. కంప్లీట్గా డే అండ్ నైట్ కష్టపడ్డాం దీని గురించి అని చెప్పాను. ఇప్పుడు ఫిల్మీ మోజీలో మీకు సంబంధించిన 3 స్కిల్స్ బయటపడ్డాయి. ఒకటి మీ వాయిస్. అవును సార్. సెకండ్ అది స్క్రిప్ట్. అవును సార్. మూడోది నటన. అవును సార్. ఈ 3 మీలో ఉన్న సంగతి ముందే తెలుసా, లేకపోతే అప్పుడే మీలో ఆ సంగతి బయట వచ్చిందంట? అంటే ఒకటి అవసరాలు మనుషులతో ఏమేమి చేపిస్తుంది, అలాగా ఆ అవసరం మీతో అలా చేయించిందా, లేకపోతే ఇన్బిల్ట్గా ముందు నుంచి గమనించారు ఓహో నాలో స్కిల్ ఉంది? రైటింగ్ అనేది ముందు ఈ సాంగ్స్ గట్రా రాసేవాడిని సార్, సరదాగా రాసేవాడిని, అది ఎవరికి వినిపించడానికి కూడా భయపడేటోడిని. అవునా? సో ఇప్పుడు ఆ సాంగ్స్ చాలా హిట్ అవుతున్నాయి. అంటే కొంచెం వ్యంగ్యంగా రాసేవాడిని అనమాట. ఒక సాంగ్ రాసింది ఒకసారి మాకు పాడి వినిపించండి ఒకసారి. సార్ బాగా పెద్ద హిట్ అయింది సార్ ఆ సాంగ్. ఏంటది? మచ్చలేని మంచోడిని నేను, అరే సొట్టలేని సిన్నోడిని నేను, 5 అందగాని నేను, అరే 5.5 అడుగులు ఉంటాను. అలా అంటే నేను రాసింది సార్. అది అచ్చా, అంటే కామెడీలో సాంగ్స్ హిట్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. అంటే ఒక కామెడీతో సాంగ్ రాస్తే అది హిట్ అవ్వదు. ఒక లవ్ సాంగ్ లేదా బ్రేకప్ సాంగ్ ఇలాంటివంటి హిట్ అవుతాయి. కానీ అయితే మీరు అన్నట్టుగా అవసరమే నాలో అన్నీ బయటికి తీసింది సార్. అప్పుడు నాకు మనీ నీడెడ్. అప్పుడు దాకా కరోనా వస్తుందని ఎవరు ఊహించలేదు సార్. ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టేసాం. సో ఇలా బ్యాకప్ ఉంచుకోవాలి మనం అని చెప్పి అప్పుడు ఆలోచించలేదు. సో సడన్గా క్రైసిస్లోకి వచ్చాం. అలాంటి టైంలో మా అందరికీ కూడా మేము మనీ జనరేట్ చేయగలం అని తెలియక ముందే తను మాకు మనీ ఇచ్చి, లేదురా మీలో టాలెంట్ ఉంది, మీరు చెయ్యండి, మంత్లీ నేను మీ మెయింటెనెన్స్ వరకు నేను డబ్బులు ఇస్తాను, చెయ్యండి అని చెప్పి సపోర్ట్ చేశాడు కార్తిక్ రెడ్డి. ఇంకోటి 2 ఏళ్ల కిందట నేను సాయి కిరణ్ గారి ఇంటికి వెళ్ళాను. యాక్చువల్గా ఏదో అప్పుడప్పుడే వినాయకుడు ఆ స్కిట్కి సక్సెస్ అయిన తర్వాత ఏంటి కొత్త రకంగా ఉంది తెలుసుకుందాం ఏం జరుగుతా ఉందని చెప్పి నేను ఇంటికి వెళ్ళి చూశాను. చూస్తే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం ఎలాగ ఉంటుందో అలాగే ఉంది వాళ్ళ ఇల్లు. అప్పుడే వెళ్ళి చూసి సాయితో మాట్లాడాను. బట్ అప్పుడే ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు, సార్ ఇది ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ చేస్తానని చెప్పి. అంత సక్సెస్ కాదు అది. అప్పుడు కూడా లక్షలు 3-4 లక్షలు 4 లక్షలు ఉంది సబ్స్క్రైబర్స్, ఇప్పుడు మిలియన్స్లో ఉన్నాయి అంత అని చెప్పి.
సీన్ కట్ చేస్తే కరెక్ట్గా ఒక 1 month క్రితం నేను సాయి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను విశాఖపట్నంలో. కార్పొరేట్స్ లెవెల్లో ఉంటుంది ఆఫీస్, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సాయి కిరణ్ క్యాబిన్ అంత అని చెప్పి. సో నాకు ఆ దృశ్యం కూడా నా మైండ్లో ఉంది, ఈ దృశ్యం కూడా నా మైండ్లో ఉంది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మధ్యలో జర్నీ జనాలు చూపించాలా, ఎందుకంటే వీళ్ళకి ఒక రెఫరెన్స్ పాయింట్ దొరకాలి ఇతని లైఫ్లో నుంచి అని చెప్పి నేను కూర్చోబెట్టాను. నేను ఏదో ఒంటరిగా నా రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసుకోవడం కాదు, వాళ్ళకు కూడా సందేహాలు ఉంటే అది నివృత్తి చేయాలి సాయి అంటే ఒప్పుకున్నారు ఆయన. బేసిక్గా నాకు చాలామంది నా ఇంటర్వ్యూలకు ఒప్పుకోరు, కానీ సాయి కిరణ్ ఒప్పుకున్నారంటే నాకు థ్యాంక్స్ టు సాయి కిరణ్ అని చెప్పి మీకు చెప్పాను కదా సార్, స్టార్టింగ్లో మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తానని సార్ అనగానే నేను భయపడ్డాను. నా నుంచి ఏం కాంట్రవర్సీ పాయింట్స్ ఉన్నాయి అసలు, మీ వీడియోస్ బాగున్నాయి సార్ అని ఎవరైనా సెకండ్ ఇచ్చినప్పుడు ఏమన్నా నేను వద్దానా ఏంటి అని చెప్పి భయపడ్డాను అనమాట. ఈ టైప్లో అసలు చాలా అంటే కొంచెం ఆలోచించాను. తర్వాత మీరు లేదు సార్ ఇలా స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ మనం డిస్కస్ చేద్దామని సార్ చాలా హ్యాపీ. ఇప్పుడు నాకు తెలిసి నేను చాలా కాలేజెస్కి వెళ్ళి మోటివేషన్ స్పీకర్గానో లేకపోతే రకరకాల ఈవెంట్స్లో గెస్ట్గానే వెళ్తూ ఉంటాను. ఇంత పిన్ డ్రాప్ సైలెంట్ ఇంతసేపు నుంచి కూర్చోడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కామ్గా సైలెంట్గా వింటున్నారు. సాయి ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడతాడు, అలాగే మేము కూడా నేర్చుకొని సాయికి మించిపోదాం, యూట్యూబర్ అయిపోదాం అనే ఆలోచనతో ఉన్నారు అందరు ఇక్కడ. ఖచ్చితంగా సార్, ఇందులోనే చాలామంది అవ్వచ్చు, ఎందుకంటే నేను అలా వాళ్ళ నుంచి వచ్చినోడినే. సాయి గారు ఇప్పుడు మీరు కొంచెం నిజాయితీగా కొన్ని విషయాలు మీరు బయట పెట్టాలా, వాళ్ళకి తెలుసుకోవాలి కాబట్టి. ఇలా పెట్టంగానే అలా సక్సెస్ అయిపోయారా, లేకపోతే హడ్డిల్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమొచ్చాయి వాళ్ళకి, అది మెయిన్ కావాల్సింది. సార్ బేసిక్గా ఏంటంటే ఫిల్మీమోజీ సక్సెస్ అవ్వడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, మెజారిటీ ఆఫ్ ది సిచ్యువేషన్స్ నేను వీడియోస్ చేసేవి సగం కల్పితాలు సగం నిజం ఉంటుంది అందులోనే. అంటే ఇప్పుడు మీరు చూసిన వినాయక చవితి వీడియో ఏదైతే చూసి చాలా బాగా చేసావు అని చెప్పి అన్నారో, అది నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో కలిపి పెట్టిన ఒక వినాయకుడిని పెట్టినప్పుడు జరిగిన సినారియోని ఒక కామెడీ వేలో వినాయకుడే చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అది. యాక్చువల్లీ ఆ వీడియో చేసినప్పుడు భయపడ్డాను, ఎందుకంటే వినాయకుడు అక్కడ తిట్టేస్తుంటాడు ఆడిని. అంటే కొంతమందికి అనిపించవచ్చు ఏంటి అంటే వినాయక చవితి జరుపుకోవద్దు అంటున్నాడా, అంటే వినాయక చవితి జరుపుకోవడం తప్పు కాదు కదా అన్సన్ అన్నట్టుగా. కానీ అందులో కూడా మంచి ఎతికారు జనాలు అందరూ కూడా, అంటే మంచి పాయింటే చెప్తున్నాడు వీడు అని చెప్పి పాజిటివ్గా తీసుకోవడం వల్ల చాలా ప్లస్ అయిందనమాట. ఇంకోటి మీకు ఆ విజయనగరంలోనే బేస్గా స్టార్ట్ అయింది కదా మొత్తం అంతా చెప్పి ఎక్కువగా పనిచేస్తారు కదా, ఆ టెక్నీషియన్స్ అంతా మీకు దొరికారు అంతా అని చెప్పి. నేను హైదరాబాద్ నుంచి విజయనగరం వచ్చిన తర్వాత నేను సింగిల్ ఒక్కనే చేసుకున్నాను సార్. సో ఇక్కడికి వచ్చాక అందరినీ గ్యాదర్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని ప్రోస్లా మార్చాను. ఇప్పుడు నేను కూడా ఉండక్కర్లేదు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఆల్రెడీ అక్కడ ఎపిసోడ్ జరుగుతుంది, నేను కూడా ఉండక్కర్లేదు, రికార్డింగ్ అంతా అయిపోయి వాళ్ళ చేతిలో పెట్టేస్తే చాలు అవగొట్టేస్తారనమాట. మళ్ళీ జాయిన్ అయిన ఎవరికి కూడా అసలు ఈ బ్యాక్గ్రౌండే కాదు, ఈ విఎఫ్ఎక్స్ కానీ ఎడిటింగ్ కానీ ఎవరిని తీసుకోండి ఈ బ్యాక్గ్రౌండే కాదు అసలు. ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే మెయిన్ కంటెంట్ మెయిన్ కీలకమైన పాత్ర పోషిస్తుందా, లేకపోతే ఇప్పుడు ఎస్ఈఓ అది అంటారు కదా, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పి యూట్యూబ్ అప్లోడ్కి ట్యాగ్స్ పెట్టాలా, ఏదో రాకెట్ సైన్స్ లాగా చెప్తా ఉంటారు, అది కారణమా? అస్సలు కాదు సార్, అది అస్సలు కాదు. మీరు అసలు టైటిలే పెట్టకుండా పెట్టినా అందులో కంటెంట్ ఉంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి సార్ దానికి. అసలు ఎస్ఈఓతో సంబంధం లేదు. నేను రీసెంట్గా చూశాను చాలామంది కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉన్నారు, వాళ్ళకేం తెలుస్తుంది సార్ ఎస్ఈఓ గట్ట. అంటే ఇది చాలామంది యూట్యూబర్స్ అంటే ఇండివిజువల్గా ఉండే యూట్యూబర్స్, ఇండిపెండెంట్గా ఎదగాలనుకునే యూట్యూబర్స్కి ఉండే ఒక సందేహం ఏంటంటే ఎంసీఎన్లో ఉంటే, ఆ నెట్వర్కింగ్లో ఉంటే తొందరగా ఎదగవచ్చు, తొందరగా సబ్స్క్రైబ్స్ని రీచ్ కావచ్చు, వ్యూస్ని మీట్ కావచ్చు అని చెప్పి. ఇది ఏది నిజం అంటారు? అలా ఏం ఉండదు సార్, అది అలా చెప్పుకొనే అవి ఇప్పుడు పైకి వస్తున్నాయి అన్నమాట. బేసిక్గా ఏంటంటే రీసెంట్గా మేము ఒక యూట్యూబ్ ఈవెంట్కి కూడా అటెండ్ అయ్యారు, కార్తిక్ అని. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే త్వరలోనే ఇండివిజువల్ క్రియేటర్స్కి కొత్త టూల్స్ వస్తున్నాయి. అదే మీరు ఒక ఏదైనా ఎంసీఎన్లో కానీ ఎందులోనైనా ఉంటే ఆ టూల్స్ ఇండివిజువల్ క్రియేటర్ వరకు రీచ్ అవ్వ, అప్పుడు మీరు ఇండివిజువల్ క్రియేటర్ కింద పరిగణలోకి రారు. బేసిక్గా ఏంటంటే అదేం ఉండదు, ఒక కొత్త క్రియేటర్ వెళ్ళి
ఎంసీఎన్లో చేరుతాను, నాకు నువ్వు సపోర్ట్ చేయంటే ఎవరు చేయరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ ఫిల్మీ మోజీని ఒక ఎంసీఎన్లోనే స్టార్ట్ చేసాం. సక్సెస్ రానంత వరకు కూడా ఏమీ చేయరు మీకు. అసలు కనీసం వాళ్ళ రిలేటెడ్గా ఉన్న ఛానల్స్లో చిన్న పోస్ట్ కూడా వేయరు. అదే ఒక్కసారి సక్సెస్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి మీరు కావాలన్నమాట. ఏ మల్టీ నెట్వర్కింగ్ సంస్థ కూడా మనకి సపోర్ట్ చేయదు. ఇండివిజువల్గా ఉండడం కన్నా ఉత్తమం ఇంకోటి లేదని చెప్తాను నేను. ఓకే, అయితే ఎంసీఎన్లో ఉంటే ఎవరైనా ఛానల్ని హ్యాక్ చేసినా లేకపోతే మన కంటెంట్ని కాపీ కొట్టినా మన స్ట్రైక్ కొట్టవచ్చు. అది ఇండివిజువల్గా ఉంటే, ఇండిపెండెంట్గా ఉంటే అది అవకాశం లేదంటారు. అదేంటి? అలా చూసుకుంటే మా ఛానల్ 2 సార్లు హ్యాక్ అయ్యింది. 2 సార్లు కూడా వితిన్ మినిట్స్లో వాడు రెస్పాండ్ అవుతాడు. ట్విట్టర్లో మీరు కానీ నా ఛానల్ ఇలా హ్యాక్ అయిందని పెట్టగానే ఫస్ట్ మీ ఛానల్ని టెర్మినేట్ చేస్తాడు. వితిన్ 4 డేస్లో మీకు మీ ఛానల్ మీకు వెనక్కి ఇచ్చేస్తాడు అనమాట. భయపడాల్సిన విషయమే లేదు అందులో. ఎందుకంటే వాడింట్లో ఏ దొంగతనం జరిగితే ఆడికి తెలియదా సార్. సో వాడు ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసి తీరుతాడు అంతే. అంటే సాయి గారు యాక్చువల్గా మీరు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం 5గురు కలిసి స్టార్ట్ చేశారు కదా? అవును సార్. మధ్యలో విడిపోయారు. ఆ కాన్సెప్ట్ నాది అని చెప్పి ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేశారు. నిజంగా ఎవరిది సార్? బేసిక్గా మీరు మిడిల్ క్లాస్ మధు ఫస్ట్ నుంచి చూస్తే తల్లి తండ్రి ఒక కొడుకు మధ్యన జరిగే కాన్వర్జేషన్సే ఉంటాయి అన్నమాట. ఇన్వెస్ట్ చేసిన కార్తీక్ అన్నకి నాకు తెలుస్తుంది కదా. నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అతనికి, ఎందుకంటే అతను అనుమతి లేకుండా నేను ఏది కూడా ఇందులో పెట్టను. మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ చెప్పిన మాట ఏంటి, మా ఇంట్లో నేను, మా నాన్నగారు, మా అమ్మగారు ఈ ముగ్గురు క్యారెక్టర్స్నే నేను అక్కడ క్యారెక్టర్లో చూపించాను అనమాట నా దీంట్లో. సో బేసిక్గా మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే కాన్సెప్ట్ నాది, కాన్సెప్ట్ నీది అని చెప్పి అక్కడ డిస్కషన్ జరగలేదు సార్. ఆ డిబేటే జరిగితే నేను అప్పుడే బయట పెట్టేటోండి. ఓకే, ఇదంతా ఆ డిబేట్ జరగలే. బట్ ఏంటంటే ఇక్కడ నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ దింపి 2-3 క్యారెక్టర్లు ఎక్స్ట్రా పెట్టి చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇంకోటి మీ ఛానల్ సంబంధించిన క్రెడెన్షియల్ వాళ్ళు తీసుకుని పాస్వర్డ్ మార్చారు అని ఒక వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది కదా, అదేంటి యాక్చువల్గా? అది అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే సార్, ఏ బిజినెస్ అవనియండి లేదా ఇలా యూట్యూబ్ ఛానల్ అయినా సరే స్టార్టింగ్లో చాలా ఉత్సాహంగా ఉంటారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అరే నువ్వు నేను ఒక బిజినెస్ పెడదాం, నువ్వు నేను ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని అంటే పరిగెత్తుకు వస్తారు 10 మంది. అక్కడ చాలా యూనిటీగా ఉంటారు అనమాట. ఫస్ట్ వీడియో, 2వ వీడియో, 3వ వీడియో చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇంత బాగా కోఆర్డినేషన్ ఉందరా, మనకు కూడా ఇలా ఉంటే బాగున్నాం అని అనిపిస్తుంది అనమాట. సక్సెస్ వస్తుంది చూసారు సార్, స్టార్టింగ్ సక్సెస్ అంటే ఇది ఫస్ట్ ఏదైనా వెళ్తుంది, అక్కడ బయటపడతారనమాట అసలు రంగులు. అంటే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది, అందులో ఎవరిది ఎక్కువ పాత్ర ఉందా అనేది ఆడికే వచ్చి అడుగుతారు. అక్కడ మా ఫేసులు కనిపించవు కదా సార్, అక్కడ వేరే క్యారెక్టర్లు ఉంటాయి, కంప్లీట్గా మాస్క్ వేసుకొని ఉంటాం. మీరు మా ఇంటికి వచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు సార్, అది ఎవరు రాశారండి అని అడిగారు. ఎవరు రాశారు? నేను రాశాను కాబట్టి నేను చెప్పుకుంటాను అన్నమాట. అక్కడ మెయిన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ నేను అయిపోవడం అక్కడ మెయిన్ ఇదయింది సార్. అంటే జలసీ లాగా అయ్యి ఉండొచ్చు. సో అది అవ్వడం, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంతా అతనైనా సరే ఈ షేర్లు అనే మాట రావడం. సో అది వచ్చినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇది మార్చ్ వరకు ఆగమండం. ఈలోపే నేను వాళ్ళకి నాకు కొంచెం మనస్పర్ధలు రావడం. సో నేను విజయనగరం వెళ్ళిపోయి, ఇప్పుడు ఇదేముంది సార్, స్క్రిప్ట్ నేను ఇక్కడ రాస్తాను, ఎక్కడి నుంచైనా చేయొచ్చు విఎఫ్ఎక్స్. ఇప్పుడు మాకు వైజాగ్లో ఒక ఆఫీస్ ఉంది, విజయనగరంలో ఒక ఆఫీస్ ఉంది. విజయనగరంలో రికార్డింగ్ అయితే వైజాగ్లో జరుగుతుంది, వైజాగ్లో రికార్డింగ్ అయితే విజయనగరంలో పని జరుగుతుంది. సో ఎక్కడి నుంచైనా చేయొచ్చు కదా. మెయిన్ ఫిల్మీ మోజీ స్టార్ట్ అంటే క్లిక్ అయ్యింది విజయనగరం యాస వల్లే, అది అందరికీ తెలుసు. సో అక్కడే ఉండి రాస్తే మా ఏరియాలో తిరిగితే ఇంకా నాకు అంటే చాలా పదాలు నేను మర్చిపోయి ఉండొచ్చు. ఒక 5-6 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండేసరికి ఆ హైదరాబాదీ లాంగ్వేజ్ నాకు కొంచెం తగిలి ఉండొచ్చు. సో మన ఏరియా నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ మధు అక్కడే ఉండి ఆ స్క్రిప్ట్ అంతా కూడా రాస్తే బాగుంటుంది అని చెప్పి నేను విజయనగరం వచ్చేయడం అయ్యిందనమాట.
సో నేను వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందని పట్టించుకోవడం మానేశాను అనమాట. ఓన్లీ స్క్రిప్ట్ రికార్డింగ్స్, నా పని ఎంతవరకు ఉందో అంతవరకే. ఈ లోపే అటుపక్క మొత్తం మొత్తలప్పులన్నీ అంటే జరిగి షేర్లు ఇస్తామని చెప్పారా ఫస్ట్? ఇస్తామని చెప్పి మాట మార్చారా? లేదు సార్, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ తెచ్చారు, అందరం కలిసి అడిగాం కార్తీక్ అని, అదేముందరా ఇద్దాం అందరం షేర్ చేసుకుందాం దాన్ని, అందరూ కలిసికట్టుగా వచ్చింది కదా అని. యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే మీరు మామూలుగా ఏదైనా సంస్థ మీ మీద ఇన్వెస్ట్ చేసింది అనుకోండి సార్, మీకు మ్యాక్సిమం అందులో ఎంతో కొంత ఇస్తారు లేదా శాలరీ ఇస్తారు, అంతే తప్పించి షేర్లు ఇస్తామని చెప్పి ఎవరు కూడా ముందే ఇదవ్వరు సార్. అంతే కదా సార్. ఇప్పుడు ఈ కాలేజీలో అయినా సరే ఎవరైనా వచ్చి ఓ పాఠాలు చెప్తానంటే షేర్ ఇస్తాను పాఠం చెప్పి అంటారు కదా సార్. నీకు శాలరీ ఇస్తాను పాఠాలు చెప్పి అంటారు, అంతే కదా. అయినా సరే తను షేర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు సార్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ వచ్చేసరికి అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అందరి పేరు మీద అనేసరికి మరి ఏం తేడా ఏమనిపించిందో తెలియదు, కానీ సడన్గా అంటే మార్చి వచ్చేసరికి స్ట్రిక్ట్ అయిపోయారు వాళ్ళు. నాకు తెలిసి చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఈడు విజయనగరం వెళ్ళిపోయాడు, ఈడు కలిపి ఏదో ప్లాన్ చేస్తున్నారు, సంథింగ్ ఏదో ఫీల్ అయ్యి ఉంటారు అనమాట. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఇవన్నీ జరిగి ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు స్వతహాగా అలాగా వచ్చి ఉంటుందా, లేకపోతే పక్కన వాళ్ళు ఇలాగా మీ ఫ్రెండ్స్ మధ్య గ్యాప్ సృష్టించి అలాగా కూడా అవకాశం లేదు సార్. వేరే వ్యక్తి అసలు మా మధ్యలోకి ఎవరు ఎంటర్ అవ్వలేదు, మేమే ఉండేటోళ్ళం, మేమే చేసేటోళ్ళం. ఇప్పుడు కార్తిక్ రెడ్డి గురించి మీరు చాలాసార్లు ఒక కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు చాలా సందర్భాలు, చాలా ఇంటర్వ్యూస్లో అంతా అని చెప్పి. అతను కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు, అది ఫ్రెండ్గానో అది. అవును సార్. మిగతా వాళ్ళని కూడా అలాగే చూసుకునేవాడు ఆయన? ఖచ్చితంగా సార్. ఇంకా మీకు చెప్పాలంటే మిగతా వాళ్ళలో తన సొంత చుట్టం ఉన్నాడు. ఓకే. ఇప్పుడు తను కూడా వదిలేసి నా వైపు వచ్చారంటే దాని అర్థం ఏంటి? ఆ వీడియోస్ 2 వీడియోస్ వాళ్ళు పెట్టారు కదా మీకు సంబంధించి కౌంటర్ వాళ్ళు పెట్టేశారు, మళ్ళీ ఎందుకు డిలీట్ చేశారు వాళ్ళు? అంటే రాజీలా కుదిరిందా? రాజీలాగా ఏం అవ్వలేదు సార్. అది ఎందుకు డిలీట్ చేశారంటే వాళ్ళకే తెలియలేదు. ఇప్పుడు తప్పున్నోడే వెనక్కి తగ్గుతాడు, నాది తప్పులేదు, నేను ఈ రోజుకి అలాగే ఉంచేసాను ఆ వీడియో, నేను తీయలేదు. చూసానా, ఒక పార్ట్నర్షిప్లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు తెలియాలని చెప్పి నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఇప్పుడు మీరు ఏదైనా అతను కూడా సిమిలర్గా మీరు చేస్తున్న వీడియోస్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, ఏదైనా మాట్లాడుకుంటారా? స్నేహపూర్వక వాతావరణం ఉందా? అస్సలు లేదు సార్, అస్సలు లేదు. అస్సలు లేదు. ఎందుకంటే బేసిక్గా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెయిన్ నేను నా ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఇవన్నీ కోర్టు పంచాయతీలాగా మళ్ళీ నువ్వు నేను బాయ్ కలిసిపోదాం అలాగేం లేదు. అయితే ఒక విమర్శ ఏంటంటే మీ ఛానల్ 5 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మీరు వీళ్ళందరూ కృషి ఉందని చెప్పి కొంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు అంతని చెప్పి మీరే, మీ టీం కింద వీళ్ళంతా ఉన్నారు, మీరే మాట్లాడారు. ఆ 1 year రీచ్ అయినప్పుడు మైల్ స్టోన్, అప్పుడు మీరు కొంతమంది పేర్లను ఎత్తలేదు, ఒకరిద్దరు పేర్లు ప్రస్తావించారని అంటారు. ఎందుకు? ఇప్పటికి 1 year వచ్చేసరికి విడిపోయాం సార్. విడిపోయారు. ముందు ఎందుకు ప్రస్తావించామని సార్ అంటే, ఇప్పుడు చెప్పాను కదా సార్, అప్పుడు కలిసి నాకు అన్నం పెట్టిన వ్యక్తి కార్తీక్ అని, వాళ్ళ చుట్టాలు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పకపోతే అది ఎలాగే కుదురుతుంది? ఆ సమయంలో మీ ఫ్రెండ్సే ఇలాగా విడిపోయి విధంగా పెట్టి మీ విధంగా వీడియోస్ పెట్టినప్పుడు మానసికంగా ఎలాంటి వేదనకు గురయ్యారు అప్పుడు? బాగా లేదు సార్, నేను యాక్చువల్లీ చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను అప్పటికే, నాకు ఇలాంటిది జరుగుతుందని తెలుసు. సో వాళ్ళకి కొంచెం ఫేమ్ వచ్చాక మళ్ళీ నా మీద దుమ్మెత్తి పోస్తారని చెప్పి ముందే నేను ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట. నేను మా టీం కూడా హెచ్చరించాను, వాళ్ళు ఒక మైల్ స్టోన్ రీచ్ అవుతున్నారు, అప్పుడు గ్యారంటీకి మన గురించి వీడియో చేస్తారు, మనం ముందే ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పాను. పెట్టగానే చాలా మా టీం అంతా కూడా చాలా ఇబ్బంది గురయ్యారు. ఎందుకంటే అప్పుడు దాకా 2 ఒకటేనేమో అనుకునేవారు చాలామంది. ఆ వీడియో చూశాక అవునా బ్రో నువ్వు ఇలా చేసావా, నువ్వు వాళ్ళకి మోసం చేసావా, అది ఇది అని చెప్పి అన్నప్పుడు సో వెంటనే నేను ఒక షార్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేశాను సార్. మీకు సక్సెస్ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం మానేసి ఎందుకు ఈ సావు కబూర్లన్నీ, సరే చూసుకుందాం, సరే నేను నా స్టైల్లో నేను చెప్తాను అని చెప్పాను. కానీ ఆ వీడియోలో చాలా సాఫ్ట్గానే చెప్పాను.
నార్మల్గా మిడిల్ క్లాస్ మధు క్యారెక్టర్కి ఏదైనా ఇది ఎదురైందంటే వాడు ఫుల్గా తిట్టేస్తాడు. ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ మధు చెప్పాలనుకుంటే ఆ డైలాగ్లు ఎలా చెప్తారు మీరు? ఎందుకులేండి సార్, పోయి ఆ డైలాగ్ ఆ ఇష్యూ ఎందుకు సార్ అంటే మళ్ళీ ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలు సాయిని అడుగుతాము మిడిల్ క్లాస్ మధుని, కానీ జవాబు కూడా సాయి ఇంచుమించు మిడిల్ క్లాస్ మధు స్టైల్లో అని చెప్తారు. ఓకేనా? ఆ ప్రశ్నలు చెప్పడం అడగడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు పైకెత్తండి. ఇది పెద్ద ప్రశ్న ఇది. అంటే యూట్యూబర్స్ కి కొంతమందికి అభద్రత బాగుంటుంది వాళ్ళ మీద, వాళ్ళకి పిల్లని ఎవరు పెళ్లి కాదు అనే దాని మీద మీరేమంటారు? అంటే ఇంతకుముందు సినీ యాక్టర్స్ అన్నా కొంతమంది నమ్మేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని మ్యారేజెస్ మంచిగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మూవీ వెళ్ళిపోయి యూట్యూబర్స్, దాని మీద మీరేమంటారు? అమ్మ మీ పెళ్ళైందా? అభద్రతా భావం అయితే లేదండి. అంటే బేసిక్గా నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు కదా, వీళ్ళు చూసుకుంటారు అవన్నీ. చాలా పెద్ద క్వశ్చన్. అంటే మీ ఉద్దేశం ఏంటి? సీరియస్గా దీన్ని ప్రొఫెషన్గా తీసుకోవచ్చా అన్న ప్రశ్న, లేకపోతే అవును సీరియస్గా ఈ ప్రొఫెషన్ ఎంచుకోవచ్చా? అప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు మ్యారేజ్ అంటే ఏంటంటే లీడ్ చేయాలి కదా సొసైటీ, దానికోసం మీరు స్టూడెంట్స్కి ఏం చెప్తారు? మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకోండి మంచిగానే ఉంటుందని చెప్తారా లేదా? బేసిక్గా వాళ్ళకన్నా ఎక్కువ భయంగా నేను పని చేస్తాను, అందుకని నాకు అంటే కన్సిస్టెంట్గా ముందుకెళ్తానన్న నమ్మకం నాకు ఉందన్నమాట. సో సార్ చెప్పినట్టుగా ఇంతకుముందు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక పూరు గుడిసెలాగా కొద్దిగా ఉండేది, అంటే ఈ పెంకుటిల్లాగా కొద్దిగా అలా ఉండేది. సో అక్కడి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాను అంటే ఖచ్చితంగా ఇందులో ఫ్యూచర్ ఉంది, 100%. మాలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి మీ ఓన్ వర్డ్స్లో? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవడం. ఫ్యూచర్ యంగ్ యూట్యూబర్స్ అంటే మ్యాక్సిమం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒకళ్ళు చేసిన దాన్నే మళ్ళీ చేస్తున్నారు. ఎవరు చేసినా సరే ఒక కొత్తదనాన్ని ఎంచుకుంటే నాలాగే సక్సెస్ అవ్వచ్చని నేను సలహా ఇస్తాను. అంటే మీ దగ్గర నుంచి మూవీ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఇంకొక 1 ఇయర్లో గ్యారంటీగా చేస్తాను. నేను కూడా ఒక ప్రశ్న వేయచ్చా సార్? ఈ సక్సెస్లో కార్తిక్ రెడ్డి కాకుండా ఇంకో పేరు చెప్పుకోవాలంటే మీరు ఎవరి పేరు చెప్తారు? మా ఫాదర్ది, అలాగే కార్తిక్ రెడ్డి చిర్రా వాళ్ళ వైఫ్ సార్. చాలామంది ఎలా అంటే సార్ ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ల నుంచి బయటపడడానికి మనకి కొంత స్ట్రెంత్ కావాలి సార్. లేకపోతే మీరు అన్నట్టుగా ఇందాకలా కొంతమంది సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఒక్కడనే పెరిగాను, ఒక్కడనే ఎటు వెళ్ళినా సరే, హైదరాబాద్ వెళ్ళినా వీళ్ళకి కష్టపెట్టి హైదరాబాద్ వెళ్ళాను, కానీ అక్కడ కూడా ఒక్కడనే పోరాడాను అనమాట. నాకు ఆ ఒంటరితనం అనేది ఫస్ట్ నుంచి అలవాటే. అంత కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయింది? ఇప్పుడు చదువుల్లో చూస్తే మీరు అన్ని 0 మార్కుల నుంచి మీరే చెప్పారంట. అవును సార్. ఒకసారి హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే ఏ ధైర్యంతో మీరు అక్కడికి వెళ్ళి సక్సెస్ సాధిస్తారు అనుకున్నారు? ధైర్యం కన్నా భయం ఎక్కువ సార్. ఎలా వల్ల ఇంట్లో నొప్పించాను, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయించాను. ఎలాగైనా మనం అక్కడ సక్సెస్ అవ్వాలనే భయంతోనే అక్కడ మొత్తం అంతా కూడా. ఇంట్లో వాళ్ళు ఎంత ఇచ్చారు డబ్బులు? అప్పుడు చదవడానికి 20 lakhs దగ్గర అయింది సార్. ఏం చదవడానికి? అదే నేను మల్టీమీడియా చేయడానికి 20 lakhs. స్టార్టింగ్లో మా ఫాదర్ ఎలాగంటే నేను ఏం అడిగినా సరే కొనిచ్చేవారు కాదు. ఏంట్రా ఏం అడిగినా సరే చిన్నప్పటి నుంచి వాడు అది కొన్నాడు నాకు కొనండి అంటే కొనేవారు కాదు. కొంచెం పెద్ద అయ్యాక వాడు బండి కొనుక్కున్నాడు నాకు కొనండి అని అంటే కొనేవారు కాదు. ఏం అడిగినా కొనట్లేదు అని చెప్పి ఒక విలన్లాగా చూసేటోడిని. ఇంట్లో ప్రతిదానికి చిరాకు పడేటోడిని. ఏం అడిగినా కొనట్లేదంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు, ఎందుకంటే ఉన్నోళ్ళకి తెలియదు కానీ లేని వాళ్ళకి బాధ బాగా తెలుస్తుంది. సో అలాంటి టైంలో ఒకనొక టైం డిగ్రీ ఆ టైం వచ్చేసరికి మనకి ఎలాగుంటుందంటే సార్, ఇంట్లో వాళ్ళు పెడుతుంది మనం తింటుంటే తెలియని ఒక గోకేస్తుంటుంది. అరే మనకి ముద్దు కూడా దిగదు ఆ టైంలో. అరే ఖాళీగా తిరుగుతున్నాం, అల్లాడెవడో పార్ట్ టైం జాబ్ చేసేస్తున్నాడు, మనం అలాగా పార్ట్ టైంకి వెళ్ళాం, మెడికల్ షాప్లో ఒకటి చేసేస్తున్నాడు, మనం అలా వెళ్ళడానికి మనకి మనసు ఒప్పదు.
సో ఆ టైంలో ఏంటంటే ఈ డిగ్రీ వరకు వచ్చిన తర్వాత అంతవరకు అంతంత మాత్రంగానే చదివేటోడిని. మనకి చదువు సెట్ కావట్లేదు, మనం ఇంకేదైనా దారి ఎంచుకుందాం అని చెప్పని మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పా, డాడీ ఇలాగా నేను చదువు మానేద్దాం అనుకుంటున్నాను, ఇంకేదైనా స్ట్రీమ్లోకి వెళ్దాం అని అనుకుంటున్నాను అని అనగానే ఆ టైంలో మా ఫాదరు, అరే నీ గురించి ఒక 20 lakhs దాచానురా, బిజినెస్ పెట్టుకుంటావా లేదా ఇంక దేని మీదైనా ఇచ్చేసుకుంటావా అని అనగానే ఒక్కసారి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే చిన్నప్పటి నుంచి కొనలేదని నేను చిరాకు పడ్డాను, కానీ రియల్గా నాకు లైఫ్లో ఇంపార్టెంట్ అన్నప్పుడు అతను నాకు ఆ డబ్బులు తీసుకొచ్చి పెట్టారనమాట. సో ఇప్పటికీ మర్చిపోలేను. అదే ఈరోజు మిడిల్ క్లాస్ మధుని మీరు అందరూ చూస్తున్నారు. సో అందరు తండ్రులు సినారియో ఇలాగే ఉంటుంది, కానీ మనకి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదుకునేది మాత్రం ఒక్క తండ్రే. చూసారా, తల్లి త్యాగం ఎక్స్పోజ్ అవుతుంది కానీ తండ్రి త్యాగాలు ఎప్పుడు ఎక్స్పోజ్ కావు అని చెప్పి నేను నా ఒక ఎపిసోడ్లో చెప్పాను సార్, ఉంటుందన్నమాట పుత్రోత్సాహం తండ్రికి అని చెప్పి స్టార్టింగ్ ఎపిసోడ్లో ప్లే అవుతుంటుంది అనమాట. మా డాడీ 10 సార్లు అది ఆ పద్యం చెప్పేవారు నాకు. అంటే ఇతను సిద్ధాంత్ గారు కాబట్టి ఆ పద్యాలు ఇవన్నీ అలవాటు కదా, అరే పుట్టగానే సరికాదురా ఇదవ్వాలి. అసలు అప్పటి నుంచి ఎలా అంటే నేను నిజంగానే ఇతని పేరు నిలబడతానా అంటే చిన్నప్పటి నుంచి అతనికి చాలా సన్మానాలు జరిగాయి, చాలామంది పొగిడేవారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే మీ నాన్నగారి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవాలి, నువ్వు మీ నాన్నగారిలాగే పేరు తెచ్చుకోవాలి అని చెప్పని. ఇప్పుడు చూడు సన్యాసరావు గారు అబ్బాయి అంటున్నారు, తర్వాత సాయి కిరణ్ వాళ్ళ ఫాదర్ అనాలి అని అన్నట్టుగా. ఐ థింక్ మిడిల్ క్లాస్ మధు అనేవాడు అది అచీవ్ చేశాడు సార్. అలాంటి సినారియోస్ నా ఇంట్లో జరిగాయి కాబట్టి అదే సిచ్యువేషన్స్ని నేను జనాలకు చూపిస్తున్నాను. ఈ జనం అంతా కూడా నాకు ఈ సక్సెస్ అందించారు సార్. సార్ అంటే మీరు మిడిల్ క్లాస్ కంటెంట్ ఎంచుకున్నారు కదా, అవును. ఆ కంటెంట్ ఎంచుకోవడానికి యొక్క రీజన్ ఏంటి? అంటే మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎందుకు చేయాలి అనిపించింది ఈ వీడియోస్? ఓరు బాబు, నేను వచ్చిందే మిడిల్ క్లాస్ నుంచి రా బాబు. మీరు ఫస్ట్లో చెప్పారు కదా ఒక ఇంటి అబ్బాయి అవుతున్నారని, నేను మా ఫ్రెండ్తో డిస్కస్ చేశాను. అంటే అంత త్వరగా పెళ్లి చేసేస్తారా, మేము అందరు అమ్మాయిలు ఏమైపోవాలి అని. దానికి మిడిల్ క్లాస్ మధు సమాధానం చెప్పాలి. ఇప్పటికే వారానికి 2 వీడియోలను పెళ్లి చేస్తున్నారు నాకు, ఇంకా మళ్ళీ ఆ పెళ్ళి అంటే తట్టుకోలేము అన్నమాట. వన్య మాస్టర్ మీద నాన్న వినండం మారే, చదవండం మారే, రాయండం మారే, దొరవేనమ్మా. ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలి అనుకుంటున్నాను. మోటివేషనల్ పిలిచారు, మ్యారేజ్ వైపు తీసుకెళ్ళిపోతున్నారు. మీ ప్రశ్నలందరికీ సమాధానం ఇప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు అమ్మ ఎలాంటి కోడలు కావాలి మీకు? అబ్బాయిని అర్థం చేసుకునే కోడలు రావాలి, మమ్మల్ని అర్థం చేసుకునే కోడలు రావాలి. ఓకే, అర్థం చేసుకోవాలంటే కొంచెం పెద్దగా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది అప్లికేషన్ రెడీగా ఉన్నారు ఇక్కడ. అంటే మీకు నచ్చాలా, అబ్బాయికి మీ అబ్బాయికి నచ్చాలా? ఎవరికి దంచక్కర్లేదు, అభిమానంగా ఉంటే చాలు. అభిమానం ఉంటే చాలు. కట్నం ఏం తీసుకుంటారా? కట్నము నాకు పెద్దగా మాట్లాడడం తెలియదు. బాగా మాట్లాడుతున్నారు మీరు. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామా మనం, ఇప్పుడు వద్దు. ఈ ప్రొఫైల్ మీద ఇంత పని చేయడానికి రీజన్ ఏం తెలుసా? సరిగ్గా 2 ఏళ్ల కిందట ఈ ఆలోచన విజయనగరం కేంద్రంగా పురుడు పోసుకున్నప్పుడు ఒక కామన్ ఫ్రెండ్ తో వెళ్ళి కలిసా. చూశాను వాళ్ళ సెటప్ చాలా చిన్నదిగా ఉంది, అది చాలా తమాషాగా ఉందే కాన్సెప్ట్ ఇది. అది ఇంత సక్సెస్ అవుతుందని చెప్పి ఆ రోజు నేను గెస్ట్ చేయలేదు. నేనే కాదు, ఆ స్టార్ట్ చేసిన సాయి కిరణ్, కార్తిక్ కూడా ఇంత సక్సెస్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేదు. నేను మొత్తం స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది మొత్తానికి కాన్సెప్ట్, అకౌంట్ దీక్ష, టీమ్ వర్క్, టైమ్, ఆ స్పేస్ ఇవన్నీ కలిసి వస్తే సక్సెస్ ఒక పీక్ లో ఉంటుంది చెప్పడానికి ఒక ఫుల్ ఇమోజీ అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి, ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఒక 5 కుర్రోళ్ళు
నిరుద్యోగులు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ బ్యాకప్ లేదు, కొత్త ఆలోచన తప్ప ఆ ఆలోచన పట్టుకుని ముందుకెళ్ళారు. ఆ టీంని సాయి కిరణ్ లీడ్ చేశారు. చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది స్టార్టింగ్ ఆ టీంలో వచ్చింది, మళ్ళీ సెట్ అయిపోయింది. ఫిలిం మోజీ మాత్రం అంతకంత పెరుగుతూ పోయింది. మొత్తానికి ఆ టీం ఎలాగైందంటే ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే ఈ ప్రయోగము సాయి కిరణ్ చేసింది ఒక బెంచ్ మార్క్ లాగా తయారైంది. అదే అంటారు కదా పెద్దలు, చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోడం కంటే చిరు దీపం వెలిగించమన్నారు అనేది. అలాగా వీళ్ళు ఈరోజు ఆ కాంతి ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపుతా ఉంది. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. విశాఖపట్నంలో ఆఫీస్ చూస్తే ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంది విశాఖపట్నం ఆఫీసు. అంటే ఒకప్పుడు 2 ఏళ్ల కిందట విజయనగరంలో నేను ఆ కాలనీలో చూసిన ఆ ఆఫీస్ వేరు, ఇప్పుడు ఆ కార్పొరేట్ ఆఫీస్ వేరు. చాలా మంది ఒక ఐటీ సెక్టార్లో ఎలా పనిచేస్తారో అక్కడ చాలా మంది పనిచేస్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి యూత్ కూడా నిరాశ నిస్పృహ గురి కాకుండా ఇలాంటి కార్తీక్, ఇలాంటి సాయి కిరణ్ లాంటి వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకొని, వీళ్ళని ఒక రోల్ మోడల్ తీసుకొని తమకున్న ఆలోచనల్ని పదును చేసి సృజనాత్మకంగా ఆవిష్కరిస్తే అటువంటి ప్రయోగాలను ఆశీర్వదించడానికి, స్వాగతం పలకడానికి జనం ఎప్పుడు రెడీగా ఉంటారని చెప్పడానికి ఈ ఫిలిం మోజీదే ఒక ఉదాహరణ. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే దయచేసి ఇట్లు మీ జాఫర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెండింటి మధ్యలో ఉండేదే జీవితం. కానీ మన జీవితాలు మన చేతిలో లేవు. ఎందుకంటే కెమికల్స్. ఈ కెమికల్స్ వల్ల మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అందుకోసమే కదా హెర్బల్ ప్రొడక్ట్స్ వాడమంటారు. ఇప్పుడు వరకు నేను చాలా హెర్బల్ ప్రొడక్ట్స్ వాడాను, కానీ నా ఫేవరెట్ హెర్బల్ ప్రొడక్ట్ ఏంటి తెలుసా? MDM హెర్బల్స్. దీనివల్ల నాకు చాలా బెనిఫిట్స్ అయ్యాయి. దీనివల్ల నాకు చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గాయి, యాక్నీస్ తగ్గాయి. ఇది నా ఫేవరెట్. అండ్ ఇంకో విషయం ఏం తెలుసా? దీంతో షాంపూ కూడా ఫ్రీ. దీని లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టినాను, చూడండి వెళ్ళి.